ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది 2026 సంబంధించి. మరి దీనిపైన మనతో మాట్లాడడానికి ఈరోజు స్పెషల్ గెస్ట్ ఉన్నారు మనతో, ఎకానమిస్ట్, ట్యాక్స్ అండ్ కార్పొరేట్ లాయర్ సాయి మాలిక్ వడ్లపట్ల గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఒకసారి మరి బడ్జెట్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే, బడ్జెట్ని మనం మోరార్లెస్ పాలసీ రిఫార్మ్ కింద, కంప్లైన్స్ కింద, లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇట్స్ ఎ గుడ్ బడ్జెట్ టు గో అండి. కంటిన్యూయింగ్ ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్ బడ్జెట్ చూస్తే డిమాండ్ సైడ్ చేసి, ఇండివిజువల్స్, కంట్రీలో ఉన్న సిటిజన్స్కి డిస్పోజబుల్ ఇన్కమ్ పెంచేలాగా చేసి, డిమాండ్ రైజ్ చేసి, దాని తర్వాత జిఎస్టీ రేట్స్ రెగ్యులేషన్ తర్వాత అక్కడ కూడా డిస్పోజబుల్ ఇన్కమ్ పెంచిన తర్వాత నౌ ఇండియాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద చేద్దాం అనేది దాంట్లో కస్టమ్స్ రేట్ రేషనలైజేషన్ కానీ, సేఫ్ హార్బర్ రూల్స్ మెన్షన్ చేయడం కానీ, జీసీసీస్కి 2047 వరకు ట్యాక్స్ హాలిడే పీరియడ్ ఇవ్వడం కానీ, ఈ ఓవరాల్గా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ తీసుకురావడం కానీ, లిటిగేషన్ సైడ్ని లిబరలైజ్ చేసి మోర్ ఆన్ ఆఫీసర్ బోర్న్ కాకుండా రూల్ బేస్డ్ ఎడ్యుకేషన్లో వెళ్దామని కానీ, ఎడ్యుకేషన్ తగ్గించి లిటిగేషన్ తగ్గించి ట్యాక్స్ ప్లానింగ్ నుంచి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునేదాకా కార్పొరేట్స్కి ఆర్ రాదర్ లెస్ ఇండివిజువల్స్ కానీ, టీసీఎస్ రేట్ రేషనలైజేషన్ కానీ, ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెంచడానికి, ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయడానికి ఇట్స్ ఎ గుడ్ అవుట్లెట్ టు గో అండి. అంటే ఎంతో మంది బడ్జెట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా సార్. అంటే కామన్ మ్యాన్ కి ఇదేనా రిలాక్సేషన్ అంటారా? కామన్ మ్యాన్ కి నేవే ఇట్ ఇస్ ఎ డిసప్పాయింటింగ్ అండి. ఇది లాస్ట్ ఇయర్ అంత ఎగ్జైట్మెంట్ లేదు, బట్ అదర్వైజ్ కామన్ మ్యాన్ హెస్ గాట్ ఎ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్షన్ లాస్ట్ ఇయర్ ఉంది. 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకపోవడం, అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఫాలోడ్ బై జిఎస్టీ రేట్స్ అన్ని రెగ్యులైజ్ చేసి 28% నుంచి 18% తగ్గించి ఆ స్లాబ్ని తీసేసి, ఆ తర్వాత ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ మీద, హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ తీయడం వలన కామన్ మ్యాన్ got an almost a maximum benefit last year itself. Yes. But otherwise now the budget is emphasizing more on manufacturing, upskilling the Indian youth to the manufacturing potentiality which we are looking by 2030, and at the same time creating jobs. So ee budget focus anta dani meeda undi. అండ్ కమింగ్ టు మరి ఎడ్యుకేషన్, హెల్త్ పరంగా చూసుకుంటే సార్, మరి హెల్త్ సెంటర్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తా అని చెప్పారు, బట్ ఎవ్రీ టైమ్ ఇట్ కమ్స్ ఇన్ ఎ బడ్జెట్. బట్ ద ప్రాబ్లమ్ విత్ ఇండియన్ economy is that budgets will be very grand to be announced, but the implementation risks చాలా ఉంటాయండి. ఈ పాలసీ రిఫార్మ్స్ని బాగా అనౌన్స్ చేస్తున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్లో దే ఆర్ ల్యాకింగ్. సి లెట్స్ సే జిఎస్టీ యాజ్ అన్ ఎగ్జాంపుల్, when it come in 2017 దాని ఎంఫసిసే వేరే అసలు, బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ అట్ ద పేస్ విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ 2017. అట్ ద సేమ్ వే ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ, రూరల్ హెల్త్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. హౌ వీఆర్ యూజింగ్ దెమ్, ప్రాపర్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్ లేరు అనేది ఇట్స్ క్లియర్లీ విజిబుల్ అండ్ నోన్ ఫ్యాక్ట్ టు అస్. దాన్ని ఎలా కౌంటర్ చేస్తారనేది స్ట్రీమ్లైన్ చేసుకుని సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్ తోటి ఎస్టాబ్లిష్ చేసుకుంటే బాగుంటుంది. బట్ దే హ్యాడ్ గాట్ ఎ మాక్సిమం నెంబర్ ఆఫ్ అవుట్లే ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మాక్సిమం ఎంఫసిస్. ఇది ఇంతకుముందు లాగా ఎయిమ్స్ అని అవన్నీ ఇవన్నీ అనౌన్స్ చేయకుండా నౌ ఇన్ డెవలపింగ్ అండ్ అప్స్కిల్లింగ్ పీపుల్ ఇన్ దట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయుర్వేదిక్ ని, యోగాని ఎలా ప్రమోట్ చేసామో నవ్వు ఆయుర్వేదిక్ ని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆయుర్వేదిక్ సెంటర్స్ ని కూడా అనౌన్స్ చేశారు ఈ బడ్జెట్ లో. సో హౌ వి టేక్ ఫార్వర్డ్ దట్ అండ్ హౌ వి మేక్ అవర్ సెల్ఫ్ అవర్ ఓన్ అలోపతిని కాకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ ని, న్యాచురల్ మెడిసిన్ ని మనం ప్రమోట్ చేస్తున్నట్టు ఈ బడ్జెట్ లో అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అంటే సార్, కమింగ్ టు 2025 బడ్జెట్ కి ఇప్పుడు 2026 బడ్జెట్స్ కి డిఫరెన్షియేషన్ ఏమైనా చెప్పగలుగుతారా? 2025 బడ్జెట్ ఈస్ మోర్ ఆఫ్ గివింగ్ ఎ రిలీఫ్ టు ఏ కామన్ మ్యాన్ అండి, టు క్రియేట్ డిమాండ్, to have a disposable income more, making people spend on their needs, ప్రాపర్గా ట్యాక్స్ ప్లాన్ చేసుకుని ఎట్లా చేయాలి ఏంటి అనే దాని మీద ఉందండి. నౌ 2026 ఈజ్ కంప్లీట్లీ నాట్ ఫేవరింగ్ ఇండివిజువల్స్, నాట్ ఫేవరింగ్ కార్పొరేట్స్, బట్ అండ్ సీరియస్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ విచ్ ఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా 10 years డౌన్ ద లైన్. ఒక ఇండస్ట్రీని తీసుకుని 10 years డౌన్ ద లైన్ మేము ఈ యాక్షన్ ప్లాన్తో వెళ్తున్నాం. ఇప్పుడున్న పాలసీస్కి అనుగుణంగా వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీని, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ని రెడీ చేసుకుని వెళ్తే this 2026 is a good stride, because this is the decade for India and all over India, worldwide we are the most reliable ally or most reliable ally with any other country to source, and we are in strategic location that we can import to South Asian countries. So in that way India ఒక గ్లోబల్ సెంటర్ చేసి ఆ ఎక్స్పోర్ట్ని మనం ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తాం, దాన్ని ఇంకా క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్స్కి రేషనలైజ్ చేసి దిస్ బడ్జెట్ వీ కెన్ సీ ఇన్ అంటే ఫ్యూచర్ ఓరియంటెడ్గా, ప్రోగ్రెసివ్ ఓరియంటెడ్గా ఉన్న ఎంటర్ప్రైజెస్కి ఇది గుడ్ బడ్జెట్ అండి. కమింగ్ టు ఎంఎస్ఎంఈకి సంబంధించి కూడా మాట్లాడారు నిర్మలా సీతారామన్ గారు. అంటే స్కీమ్స్ పెంచుతామని చెప్పేసి అప్కమింగ్, అంటే మహిళలు కూడా కొన్ని కొత్తగా వస్తాయని చెప్పేసి కూడా గుడ్ న్యూస్ అని కూడా అంటున్నారు. ఒకసారి దాని గురించి. ఎంఎస్ఎంఈకి ఉన్న పాలసీస్ కొత్తగా అయితే ఏం ఆర్గనైజ్ చేయలేదండి, పాత పాలసీస్నే మళ్ళీ రీఫ్రేమ్ చేశారు.
కాకపోతే ఆ ఎంఎస్ఎంఈస్ డెఫినేషన్ కి సెల్ఫ్ సస్టైన్ మన దగ్గర చూస్తే డ్వాక్రా గ్రూప్ డ్వాక్రా మహిళా సంఘాలంట ఆ సంఘాలన్నింటినీ కూడా ఒక ఉమెన్ ఓరియంటెడ్ వాటి కింద ఎంఎస్ఎంఈ కింద నౌ దే కెప్ట్ ఇన్ టు దట్ లైన్. సెల్ఫ్ హెల్ప్ ఎస్హెచ్జీస్ అంటారు ఇంతకుముందు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కాకుండా నౌ దే బ్రాడ్ దట్ ఇన్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. సో వాళ్ళకి ఫ్యూచర్లో ఏమన్నా లోన్స్కి వెళ్ళాలన్నా, వాళ్ళు ఏమన్నా ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలన్నా లోన్ ఎలిజిబిలిటీ కానీ, తర్వాత మార్కెటింగ్ కానీ, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ప్రాడక్ట్స్లో టెండరింగ్ చేయడానికి కానీ, పార్టిసిపేట్ చేయడానికి కానీ అది చాలా యూటిలైజ్ అవుతుంది. కేటగిరైజేషన్ ఎస్హెచ్జీస్ నుంచి ఎంఎస్ఎంఈస్ లోకి ది కేటగిరైజ్ దట్ ఉమెన్ లెడ్ గ్రూప్స్ ఆల్సో. అంటే ఈసారి బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కూడా తక్కువ కేటాయించారు కంపేర్ టు లాస్ట్ ఇయర్ అనేసి అదొక టాక్ కూడా నడుస్తుంది సార్. అది లేదండి, ఇది వ్యవసాయం సంబంధించి కూడా ద బడ్జెట్ ఫోకస్డ్ క్లియర్లీ ఆన్ ఎంఫసైజింగ్ ఆన్ ఎక్విప్మెంట్ చేసి ఆ ఎక్విప్మెంట్ ఎలా వాడి ఏ ప్రోడక్ట్కి ఎట్లా చేయాలి ఏంటి అనేది. మకానా బోర్డు అనేది బీహార్లో అనౌన్స్ చేశారు. కాటన్ మీద ఎంఫసిస్ ఉంది. అండ్ కోకోనట్ మీద వీఆర్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోకోనట్స్. దాని ఎంఫసిస్కి, కోకో ఎంఫసిస్కి, ఆ రేట్ రేషనలైజేషన్కి, వాటిలన్నిటికీ కూడా క్లియర్ కట్ ఫోకస్డ్ అండ్ వెరీ ప్రోగ్రామెటిక్ అండ్ పాలసీ ఓరియంటెడ్ అండి ఇదంతా. ఇదేంటంటే మనం ఎట్లా చెప్పాలంటే దిస్ ఇస్ ఏ బడ్జెట్ ఫర్ అవర్ ఫ్యూచర్. అంటే బడ్జెట్ అనేది ఏంటంటే ఒక సంవత్సరం మనం ఎలా ఖర్చు పెడతాం అనేది. సో దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ 5-10 years విచ్ వీ వాంట్ టు సీ స్పెసిఫిక్ క్రిటికల్ సెక్టర్స్. ఇప్పుడు మనకి నాట్ ఓన్లీ అగ్రికల్చర్, క్రిటికల్ మైనింగ్ కానీ వీటి మీద కూడా ఎంఫసిస్ బాగా చేశారు. హౌ దే టేక్ ఫార్వర్డ్ అనేది వీ హ్యావ్ టు సీ. ఈవెన్ లైవ్ స్టాక్ మీద ఎంఫసిస్ బాగా ఉంది. వాటికి ఇన్సెంటివైజ్ బాగా చేస్తున్నారు. ఆ సీ ఫీడ్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు అక్కడ వచ్చే రేట్స్ రేషనలైజేషన్ కూడా బాగా తగ్గించారు. సో ఆ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించి ఇక్కడ మనం ప్రాసెస్ చేసి వీ కెన్ ఎక్స్పోర్ట్ ఇట్ ఫర్దర్ టు అదర్ కంట్రీస్ ఆల్సో. సో ఇన్ అవే అగ్రికల్చర్ కూడా ఇట్ వాస్ క్లియర్లీ ఫోకస్డ్ అండ్ వెరీ మచ్ వెల్కమింగ్. సో కమింగ్ టు మెటల్స్ వైపు వస్తే మరి గోల్డ్, సిల్వర్ కానీ ఇంకా అదర్ మెటల్స్ వైపు వస్తే మరి బడ్జెట్ లో ఎలా చెప్తున్నారంటే? బడ్జెట్ ఈస్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఎనీథింగ్ అబౌట్ ద మెటల్స్ అండి. బికాస్ లాస్ట్ ఇయర్ ఉంది కానీ గోల్డ్ రేట్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింది. బట్ దిస్ ఇయర్ దేర్ వాస్ నో స్పెసిఫిక్ mention about any specific metal as such. The prices which are happening now was mainly because of geopolitical tensions worldwide. Otherwise, gold metals may get nothing majorly impacting from the budget or no major announcement on the budget. అంటే ఫైనల్లీ అంటే బడ్జెట్ అనగానే ఏదో ఒక రిలాక్సేషన్ వస్తుందని ఏదో చూసే వాళ్ళకి ఈసారి ఏమీ లేదని అంటున్నారు. అయితే అంతా మేజర్గా ఏం లేదు. బట్ టీసీఎస్ మీద మాత్రం ఒక చిన్న రేషనలైజేషన్ జరిగిందండి. ఇప్పుడు మనం ఏదైనా ఫారెన్ పేమెంట్స్ చేసేటప్పుడు టీసీఎస్ కలెక్ట్ చేసి 5% అని, లేదా మెడికల్ పేమెంట్స్ కానీ ఎడ్యుకేషన్ ఫీజు కానీ చేసేటప్పుడు 7 lakhs అండ్ అబోవ్ వేస్తే 5% టీసీఎస్ కలెక్ట్ చేయాలి. నౌ దే బ్రాట్ ఇట్ డౌన్ టు 2%. అండ్ వాట్ ఎవర్ మే బి ద పేమెంట్, ఆ టీసీఎస్ పేమెంట్ అన్నింటినీ దే బ్రాట్ డౌన్ ఫ్రమ్ 20% కొన్ని ఉన్నాయి, 5% కొన్ని ఉన్నాయి, 8% కొన్ని ఉన్నాయి, ఆల్ దే బ్రాట్ డౌన్ టు 2%. సో అది చిన్న మైనర్ థింగ్ అండి. థ్యాంక్ యూ.